ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి జూలై నెలలో 3వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి జూలై నెల 3వ తేదీన గోచార ఫలితాలని కనుక ఒకసారి చూసుకుంటే, చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజంతా కూడా కొంచెం ఆచితూచి వ్యవహరించాలి, జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఖర్చులు బాగా పెరిగిపోతాయి. అనవసరపు ధన వ్యయం జరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే మీ కుటుంబానికి సంబంధించి మీ కుటుంబ సభ్యుల నుంచి కానీ, మీ కుటుంబ వ్యవహారాలకు కానీ కొంచెం మానసికంగా కుటుంబ వ్యవహారాలతో మీరు కొంచెం మానసికంగా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. మీకు మీ కుటుంబ సభ్యులకి అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీరు చేయాల్సిన పనులన్నీ కూడా ఏదో రకంగా వాయిదా పడటం, ఏదో రకంగా ఇబ్బందులు కలగటం, ఏదో రకంగా ఆలస్యం అవ్వటం వల్ల కొంచెం మీరు మానసికమైన అశాంతికి గురవడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఖచ్చితంగా మీ తల్లి తరపు బంధువుల నుంచి కానీ కొంచెం ఎక్కువగా ప్రాబ్లమ్స్ రావడానికి, అంటే మనస్పర్ధలకు కానీ, అభిప్రాయ భేదాలు కానీ, లేకపోతే ఇతరత్రా కానీ రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే స్థిరాస్తి వ్యవహారాల్లో కూడా మీరు ఈ స్థిరాస్తులకు సంబంధించి కూడా మీరు ఖచ్చితంగా కూడా ఏ విషయానికి కూడా మీరు ఒక అవగాహనకు రాలేరు. ఖచ్చితంగా స్థిరాస్తుల వ్యవహారాలకు సంబంధించి కూడా మీకు అనుకూలమైన ఫలితాలు అంతగా ఉండవన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఆరోగ్య విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఆరోగ్యం విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకి చదువు మీద శ్రద్ధ తగ్గుతుంది, ఆసక్తి తగ్గుతుంది, ఏకాగ్రత చూపించలేరు. దానివల్ల ఏంటంటే వాళ్ళు చదువులో వాళ్ళు ఆశించిన ఫలితాలని మీరు పొందలేరన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల విద్యార్థులంతా కూడా చదువు మీద శ్రద్ధ పెట్టాలి. ఖచ్చితంగా కూడా మీరు చదువు మీద శ్రద్ధ పెట్టి మీరు ఖచ్చితంగా మీరు కష్టపడి చదువుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా ఈ రోజున శారీరక శ్రమ అధికం అవుతుంది. మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమంలో కూడా ఏదో ఒక రకమైన వెలితి, ఏదో ఒక రకమైన ఆందోళన, ఏదో ఒక రకమైన సమస్య రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమంలో కూడా ఏదో ఒక రకమైన సమస్య రావటం, ఏదో ఒక రకమైన ఇబ్బందులు రావటం, కాలాతీతం అయిపోవటం, ఆలస్యం అయిపోవటం, ఇలాంటి పరిస్థితులు కల్పించడం వల్ల కొంచెం మీరు మానసికంగా కొంచెం ఆందోళనకు గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఆదాయం గురించి ఎక్స్పెక్ట్ చేస్తే ఆదాయం గురించి ఎక్స్పెక్టేషన్ చేస్తూ ఉంటే ఈ ఆదాయానికి సంబంధించి మీరు కొంచెం అనుకున్న టైంకి అనుకున్నట్టుగా మీకు చేతికి అందకపోవటం వల్ల మీరు కొంచెం మీకు మానసికంగా భయం పెరగడానికి కూడా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులు ఖచ్చితంగా మీ యొక్క ఉద్యోగ ప్రాంతాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తోటి ఉద్యోగస్తులతో జాగ్రత్తగా ఉండాలి, పై అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. సాధ్యమైనంత వరకు సమయం పాటించాలి. ఎక్కడా కూడా మీరు అభిప్రాయ భేదాలు లేకుండా, ఘర్షణ లేకుండా, గొడవలు లేకుండా మీరు ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే వ్యాపారస్తులు కూడా ఖచ్చితంగా మరి ఓర్పు సహనాలతో మీరు ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఓవర్ కాన్ఫిడెన్స్తో మీరు ఏ పని చేయకూడదు. ఓవర్ కాన్ఫిడెన్స్తో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టుబడులు అవి పెట్టకుండా ఉండటం మంచిదన్న విషయాన్ని గమనించాలి. అతిశయం అనేది ఎట్టి పరిస్థితుల్లో మీకు పనికి రాదు అన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ప్రతి విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఆచితూచి వ్యవహరించాలి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే
ఎక్కువగా ఎఫర్ట్ పెట్టాలి, కష్టపడి పని చేయాలి. అంటే పని తప్ప ఇంకా వేరే ఆలోచన మీకు ఉండకూడదు. అలాంటప్పుడే కొంచెం సానుకూల ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ రోజున ప్రయాణాల్లో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు నడుపుతున్నప్పుడు కానీ లేదా ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదవుతుంది, ఎంత ఆచితూచి వ్యవహరిస్తే అంత మంచిదవుతుంది అన్న విషయాన్ని గమనించాలి. 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ నడిపేటప్పుడు చాలా అంటే మీరు డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేషన్ ఏకాగ్రత పెట్టాలి తప్పించి ఇతర వ్యాపకాలతో మీరు ఆ డ్రైవింగ్ చేస్తే ఖచ్చితంగా కొత్త ఇబ్బందులు వస్తాయనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మీరు ఏ పని చేసినా కూడా ఏదో ఒక రకమైన ఇబ్బంది, ఏదో ఒక రకమైన సమస్య, ఏదో ఒక రకమైన కాలాతీతం అవటం వల్ల మీరు కొంచెం మానసికమైన అశాంతికి, మానసిక ప్రశాంతత లేకుండా మీరు జీవించడానికి అవకాశాలు ఉంటాయి. అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజంతా కూడా మానసిక ప్రశాంతత కోసం యోగా, మెడిటేషన్ చేయటం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీ కుటుంబ సభ్యులతో ఎట్టి పరిస్థితుల్లో కూడా వాగ్వివాదాలకు కానీ, ఘర్షణలకు కానీ, గొడవలకు కానీ దిక్కండి. అభిప్రాయ భేదాలు ఖచ్చితంగా వస్తాయి. అభిప్రాయ భేదాలు వచ్చినప్పటికీ కూడా మీరు మౌనంగా ఉండిపోతే, మీరు ఓర్పు సహనాలతో ఉండి మౌనంగా ఉండిపోతే చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడిన వాళ్ళు అవుతారన్న విషయాన్ని గమనించాలి. వాళ్ళు ఏదో మాట్లాడారని మీరు కూడా మాట్లాడితే కనుక ఖచ్చితంగా అక్కడ ఇబ్బందులు వస్తాయి. దానివల్ల మీకు మానసిక ప్రశాంతత ఇంకా దూరం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమం కూడా ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ ఆలోచన చేసినా కూడా 1కి 2 సార్లు ఆలోచించి మీరు నిర్ణయాలు తీసుకోవటం అవసరం. 1కి 4 సార్లు మీరు ఖర్చు పెట్టేటప్పుడు 1కి 4 సార్లు దీనికి అవసరమా, దేనికి అవసరం, దేనికి ఖర్చు పెట్టాలి, దేనికి ఖర్చు పెట్టకూడదు అనే విషయాన్ని గమనించి మీరు ముందుకు వెళ్ళటం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం, మరిన్ని వేగవంతమైన ఫలితాల కోసం ఈ రోజున మీరు విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. లేకపోతే శివ ఆరాధన చేయండి. అలాగే చంద్రజపం చేయడం వల్ల మానసిక ప్రశాంతత సొంతం అవుతుంది. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా శివాలయానికి వెళ్ళి శివుని చుట్టూ ప్రదక్షిణలు చేయటం వల్ల కూడా మీకు చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.